ఏం డౌట్ ఉందా జరిగిన దాంట్లో? నో సార్, నో డౌట్స్. ఓకే. సో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ OMS2లో చూడొచ్చు. ఓకే. సో OMS2 చేసేటప్పుడు మనం OMS2 కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఈ కంట్రోల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసి ఏ కాన్ఫిగరేషన్ ఏం మ్యాచ్ అవుద్ది ఏంటి అనేది చూసుకుని ఓకే ఆ కాన్ఫిగరేషన్. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఓకే ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు స్టాండర్డ్ కాకుండా మీరు కస్టమైజేషన్ యూజ్ చేసుకోండి. స్టాండర్డ్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే. స్టాండర్డ్ని ఎందుకంటే చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు. అట్లాగే స్టాండర్డ్ ఓకే మారుస్తే మళ్ళీ రేపొద్దున మీకు ఉపయోగపడాలి అంటే మీకు కష్టం అవుద్ది. ఓకేనా? ఆ స్టాండర్డ్ మీరు మార్చేస్తే. సో స్టాండర్డ్ ఎప్పుడు టచ్ చేయకండి. మీరు కస్టమైజ్ చేసుకుని ఓకే దెన్ యూ కెన్ డూ దట్. ఓకే. సో అదొకటి. ఇంకో కంట్రోల్ ఏంటంటే క్రాస్ ప్లాన్ మెటీరియల్ స్టాటస్ అన్నమాట. అంటే ఇనీషియల్గా మేము క్రియేట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్వేస్ స్టార్టింగ్ విత్ అబ్సల్యూట్ అని పెట్టా. సో చాలా మంది యూజ్ చేస్తారు ఇది ఫంక్షనాలిటీ. ఓకే ఇనిషియల్ స్టాటస్ వచ్చి మనకి సపోజ్ నేను 99 పెట్టాను. ఓకే. సో 99 ఎక్స్ క్రాస్ మెటీరియల్ స్టాటస్ ఇనిషియల్ అని రా మెటీరియల్స్ నేను అలా పెట్టా. ఓకే. సో పెట్టినప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను కదా మెటీరియల్ మాస్టర్ కార్డు. ఓకే. సో రా మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాను అనుకో. సపోజ్ రా మెటీరియల్స్ ROH వాడుతున్నా. సో నేను ఒక మెటీరియల్ టైపు సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో సెలెక్ట్ చేసి నేను ఏదో ఒక మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను సంథింగ్. ఓకే. సో డిఫాల్ట్గా స్క్రీన్ సిస్టమ్ కనిపించట్లేదు. అనిపించట్లేదా? ఓకే సార్. ఓకే. సో ఇక్కడ చూడండి నేనేం చేశాను అంటే మెటీరియల్ టైప్లో OMS2లోకి వెళ్ళి ఈ మెటీరియల్ క్రాస్ మెటీరియల్ స్టాటస్ని 99 పెట్టుకున్నా. ఓకే. ఓకే. సో అంటే ఏంటి 99 అంటే అబ్సల్యూట్ అనమాట. స్టార్టింగ్ ఎవరు యూజ్ చేయకూడదు. అంటే ఇంకా అప్రూవల్స్ ఏమి రాలేదు. ఓకే. సో మీరు ఈ ప్రొడక్ట్ని వాడుకోవద్దు ఎక్కడ వాడుకోవద్దు అని చెప్పి నేను ఏం చేశానంటే అబ్సల్యూట్ పెట్టుకున్నా. ఓకే. సో ఈ అబ్సల్యూట్ పెట్టుకుని దాన్ని ఏం చేశాను ఇనిషియల్ స్టాటస్ కింద పెట్టుకున్నా. పెట్టుకుని సేవ్ చేసుకున్నా. పెట్టుకుంటే నేను ఎప్పుడైతే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో కొత్త మెటీరియల్ ఓకే MM01లోకి వెళ్ళి నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ క్రాస్ ప్లాంట్ మెటీరియల్ స్టాటస్ ఓకే 99 వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా. ఓకే. దీన్ని నేను డిస్ప్లే అని పెట్టాను అనుకో. ఓకే. డిస్ప్లే పెట్టా డిఫాల్ట్గా డిస్ప్లే కింద వచ్చేస్తుంది అనమాట. నువ్వు చేంజ్ చేయడానికి కూడా లేదన్నమాట. ఓకేనా? క్లియరా? సో ఇట్లాగా మనం క్రాస్ మెటీరియల్ ప్లాంట్ స్టాటస్ని ఎందుకు పెట్టుకుంటాం అంటే ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ ఇమీడియట్గా యూజ్ చేయకుండా దాని యొక్క మెటీరియల్ ఓకే అప్రూవల్స్ అంతా మొత్తం డేటా అంతా మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ డేటా మెయింటైన్ చేసి పర్చేసింగ్ డేటా మెయింటైన్ చేయలేదు అనుకో మళ్ళీ ఆ పర్చేసింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఎండ్ యూజర్స్కి ఎండ్ యూజర్స్ టికెట్ రైజ్ చేస్తారు ఈ మెటీరియల్ పని చేయట్లేదు నాకు అని. సో అట్లా కాకుండా మెటీరియల్ స్టాటస్ 99 పెడితే ఆ మెటీరియల్ అక్కడ కూడా పనిచేయదు. అన్ని అప్డేట్ అయిన తర్వాత అన్ని అప్డేట్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేయాలనుకుంటే క్రాస్ ప్లాన్ మెటీరియల్ స్టాటస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? సో అట్లాగా మనం చాలా చోట్ల కూడా క్రాస్ ప్లాంట్ మెటీరియల్ స్టాటస్ 99 యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకొని అబ్సల్యూట్లో పెట్టుకుంటారు స్టార్టింగ్ విత్ అబ్సల్యూట్లో పెట్టుకుని తర్వాత దే విల్ చేంజ్ టు ఏం కావాలంటే దానికి ఈ మెటీరియల్ దేనిలో వాడాలనుకుంటున్నారు ప్రొక్యూమెంట్కి ఒక్కదానికి వాడాలనుకుంటున్నారా లేకపోతే బాంబ్లో వాడాలనుకుంటున్నారా లేకపోతే రిలీజ్ ఫర్ ప్లానింగ్ MRPకి వాడాలనుకుంటున్నారా ఓకే రిలీజ్ కంప్లీట్ అన్నిటికీ రిలీజ్ అయిందా. సో అట్లా మనం మన కంట్రోల్స్ని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇండికేట్స్ వెదర్ ద మెటీరియల్ మే బీ యూజ్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియా ఇన్ ఆల్ ద ప్లాన్స్. ఓకేనా? సో మెటీరియల్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ ప్లాంట్ మెయింటెనెన్స్ వేర్హౌస్ మేనేజ్మెంట్ కాస్టింగ్ అని ఇవన్నిట్లోనే వాడుకుంటారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. సో ఇట్లాగా మనం దాన్ని వాడుకోవచ్చు. సో దీన్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటే మీరు కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవచ్చు కస్టమైజేషన్. ఈ కస్టమైజేషన్లోకి వెళ్తే ఓకే కంట్రోల్ వితౌట్ స్పెసిఫై ప్రాజెక్ట్లోకి వెళ్తే మనం ఇక్కడ డిఫైన్ మెటీరియల్ స్టాటస్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం. ఇక్కడికి వెళ్తే
మనం అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మెటీరియల్ నెంబర్ ఉంది కదా కోడ్, మనం ఈ 01, 02, 10, 40, 30 అంటే దాని యొక్క అర్థం ఏంటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లాక్ అబ్సల్యూట్లోకి వెళ్ళండి. అబ్సల్యూట్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారా పర్చేసింగ్ మెసేజ్ అన్నమాట, బ్లాక్ చేస్తారు. ఎర్రర్ మెసేజ్, నువ్వు పర్చేసింగ్ వాడావంటే సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. బాంబుకి వాడావంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే, రౌటింగ్ వాడావంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మెటీరియల్ రిక్వైర్మెంట్ మార్పుకి వాడావంటే ఓకే ఎర్రర్ మెసేజ్ వస్తుంది అని చెప్పి అట్లాగా మనం బ్లాక్ చేస్తాం అన్నమాట. ఓకేనా, Yes, sir. ఇట్లా మనం చేసాం. సో ఇట్లాగా మనం ప్రతి ఒక్క స్టేటస్కి మనం ప్రతి మెటీరియల్ స్టేటస్కి ఒకటి మనం ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ప్రతి దానికి కూడా ఇట్లాగా ఎక్కడైతే మనం ప్రొక్యూమెంట్ కన్నా అనుకో, ఓన్లీ ప్రొక్యూమెంటే కావాలనుకో ప్రొక్యూమెంట్ ఒకదాన్ని మనం రిలీజ్ చేస్తాం. ఓకే, మిగతా వాడిని బ్లాక్ చేస్తాం. ప్రొక్యూమెంట్ బ్లాక్, ఓన్లీ ప్రొక్యూమెంట్ ఒకదానికి బ్లాక్ చేస్తాం. అదే బాంబుకి బ్లాక్ చేయాలనుకున్నాం అనుకో, బాంబుకి ఒకదానికి బ్లాక్ చేస్తాం, మిగతా దానికి బ్లాక్ చేయము. సో అట్లాగా మెటీరియల్ స్టేటస్ని మనం అట్లా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, క్లియర్? Yes, sir. సో దాన్ని అది ఇంకా ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఓకే, ఐటమ్ కేటగిరీ గ్రూప్ డిఫాల్ట్గా ఏం రావాలి మెటీరియల్ మాస్టర్లో అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. సో ఐటమ్ కేటగిరీ గ్రూప్ దేనికి ఉపయోగపడుతుంది, ఐడియా ఉంది ఎవరికైనా? No, sir. మనోడు రాలేదా? Yes, sir. వెళ్ళిపోయాడు మనోడు. సరే, ఓకే. సో ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన సేల్స్కి ఉపయోగపడుద్ది. ఓకే, సో సేల్స్కి ఎలా ఉపయోగపడుద్ది అంటే ఐటమ్ కేటగిరీ గ్రూపు సపోజ్ నార్మ్ ఉందనుకో, NORM అని పెట్టాం. ఏంటి నార్మ్ అంటే ఏంటి? ఓకే, BANS అని పెట్టాం. బ్యాన్స్ అంటే ఏంటి? ఓకే, ఏంటి ఎన్ని ఐటమ్ గ్రూప్స్, చాలా ఐటమ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, సేల్స్లో మనం స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ చేస్తున్నాం అనుకో, స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ అంటే నార్మల్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి, డెలివరీ క్రియేట్ చేసి, బిల్లింగ్ క్రియేట్ చేసి చేస్తాం. ఓకే, అలాంటి కేసెస్లో మనం నార్మల్ యూజ్ చేస్తాం. లేదు సార్ మేము స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ వాడట్లేదు, మేము థర్డ్ పార్టీ సేల్స్ వాడుతున్నాం అంటే ఏంటి? థర్డ్ పార్టీ సేల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే థర్డ్ పార్టీ సేల్స్లో మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగానే సిస్టమ్ ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో PR క్రియేట్ చేస్తుంది, పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తుంది. దీనికి నో డెలివరీస్ అన్నమాట. నో డెలివరీ, నో ఓకే, నో PGA, నో గుడ్స్ ఇష్యూస్. సో సిస్టమ్కి ఎట్లా అర్థం అవుతాయి అంటే బేస్డ్ ఆన్ ద ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ప్రకారం దాని యొక్క ప్రాసెస్ మారిపోతుంది అన్నమాట. ఓకే, అందుకని మనం ఇక్కడ స్టాండర్డ్ సేల్స్ వాళ్ళకి స్టాండర్డ్ చూసుకుంటే వాళ్ళకి మేక్ టు ఆర్డర్ వాడాలనుకుంటే మేక్ టు ఆర్డర్ కాన్ఫిగరేషన్, ఓకే, థర్డ్ పార్టీ వాడాలంటే బ్యాన్స్, ఓకే, స్టాండర్డ్ వాడాలంటే NORM అట్లా వాడతారు అనమాట. క్లియరా? సో ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఐటమ్ దీని యొక్క ఐటమ్ కేటగిరీ గ్రూప్లో కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. సేల్స్ వాళ్ళకి సంబంధించి కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్లో వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు అన్నమాట. మీరు నార్మ్ వాడితే మరి ఈ ప్రాసెస్ స్టాండర్డ్ ప్రాసెస్కి డెలివరీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా వెళ్తున్నాను, నార్మల్కి వెళ్ళి ఓకే, ఈ నార్మల్కి వెళ్తే ఇక్కడ డిఫైన్ చేశారు చూసారా, నార్ము ఓకే, అలాగే మన బ్యాన్స్ ఇట్లాగా డిఫైన్ చేశారన్నమాట. ఓకే, ఇవన్నీ డిఫైన్ చేసుకుని వీటికి సెటప్ చేసుకుంటారు. ఓకే, ఏ వాల్యుయేషన్ టైప్, ఏ మెటీరియల్ టైప్కి ఏం రావాలి, ఇంత మనం చూసాం కదా, ఏ మెటీరియల్ గ్రూప్కి ఏ మెటీరియల్ టైప్కి ఏ ఐటమ్ కేటగిరీ గ్రూప్ రావాలి మనం చూసాం కదా. ఇప్పుడు మనం రా మెటీరియల్స్ పెట్టాం కదా ROHకి మనం పెట్టలేదు. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసాం అనుకో ఇది ఇక్కడ అప్డేట్ అవుద్ది. మనం సేవ్ చేయలేదు, జస్ట్ ఎంటర్ చేస్తాం అంతే. ఓకేనా, Yes, sir. ఇది డిఫాల్ట్ అన్నమాట. ఓకే, సో వాళ్ళకి కూడా వాళ్ళ కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐటమ్ కేటగిరీస్లో చూసారనుకో, ఇప్పుడు నేను నార్మ్స్కి వెళ్తాను కదా, ఇక ఇది ఐటమ్ కేటగిరీ, ఇది ఐటమ్ కేటగిరీ, అది ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఓకే, సో ఐటమ్ కేటగిరీ గ్రూప్స్కి డిఫైన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూసారంటే ఐటమ్ కేటగిరీ యూసేజ్. ఇప్పుడు మనం TAS ఉన్నానుకో, ఇక్కడ ఏమున్నాయి, వీళ్ళ ప్రాసెస్లో రిపేర్, స్క్రాపింగ్, రిపేర్ ఎక్స్చేంజ్, షిప్మెంట్, డెబిట్ మెమో ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అసైన్మెంట్స్లో చేస్తారు. ఒక కాన్ఫిగరేషన్ అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు
ఓకే. ఈ ఐటెమ్ కేటగిరీ గ్రూప్ వచ్చినప్పుడు ఎలాంటి స్కెడ్యూల్ లైన్స్ రావాలి. ఓకే. ఇక్కడ ఉంటాయి చూడు, స్కెడ్యూల్ లైన్స్ ఉన్నాయి చూడు, అసైన్ డిఫరెంట్ స్కెడ్యూల్ లైన్స్. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ ఐటెమ్ కేటగిరీ గ్రూప్ తీసుకున్నారు, అన్వారం తీసుకున్నారు. ఎన్ఓఆర్ఎం వచ్చినప్పుడు ఇది ఏంటిది, ఐటెమ్ కేటగిరీయా? ఓకే, ఐటెమ్ కేటగిరీ అంటే టాస్క్ పెట్టుకున్నాం, ట్యాన్ పెట్టుకుంటే ట్యాన్ వచ్చినప్పుడు సిపి రావాలి. ఓకే, టిఏఎస్ థర్డ్ పార్టీ రావాలన్నప్పుడు సిఎస్ రావాలి అని చెప్పి ఇలా మ్యాప్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఎస్టీకి సంబంధించింది. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం అవాయిడ్ చేద్దాం, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను ఎట్లా ఉంటాయి అనేది. సో ఇది వాళ్ళకి సేల్స్ సంబంధించి మేజర్గా ఉపయోగపడుద్ది ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఏ ప్రాసెస్, ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వాడుతున్నారని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట. క్లియరా? సో ఇప్పుడు మనం దాకా మాట్లాడుకున్న కూడా ఇక్కడ చూద్దాం. మనం మాట్లాడుకున్న కూడా చూద్దాం. ఏంటి, నంబర్ రేంజెస్ చెప్పా కదా. ఎంఎంఎన్ఆర్లోకి వెళ్దాం. ఎంఎంఎన్ఆర్ సారీ, తప్పు ఎంటర్ చేశాను. ఎంఎంఎన్ఆర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఓవరీ చూసుకోవాలి. ఓవరీలోకి వెళ్ళి ఓకే, ఎన్ని మెటీరియల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, ఓకే, నంబర్ రేంజెస్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. మన మెటీరియల్ గ్రూప్ చూసుకోవాలి. మన మెటీరియల్ గ్రూప్ ఏదైనా కస్టమైజ్ క్రియేట్ చేసినా, స్టాండర్డ్ క్రియేట్ చేసినా చేసుకోవాలి. ఈ ROH నాది ROH కదా, ఈ ROH ఎక్కడ ఉందో చూసుకుందాం. ఎక్కడ ఉంది ROH, ఇక్కడ ఎక్కడ ఉంది ROH, ఇక్కడ ఉంది ROH. సో ఈ ROH ఎక్కడ అసైన్ చేశారు వీళ్ళు, ఏ గ్రూప్ అసైన్ చేశారంటే ఈ ROH వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ అసైన్ చేశారు, TNకి అసైన్ చేశారు. 136000000100 ఈ యొక్క నంబర్ రేంజ్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దానిలో ఈ మెటీరియల్ టైప్స్ అన్ని అసైన్ చేస్తున్నారు. సో అందుకనే మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు, ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ROH ఇచ్చి క్రియేట్ చేసినప్పుడు ఈ నెంబర్ అంటే ఎలా తీసుకుంటుంది, నెంబర్ అంటే ఎట్లా తీసుకుంటుంది, మనం ఇక్కడ ఇలా డిఫైన్ చేశారు, వీళ్ళు 13 సిరీస్ డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మనకి వస్తుందన్నమాట. క్లియరా? ఓకేనా? సో ఈ నంబర్ రేంజ్ కూడా చివరిలో మనం ఎక్కడున్నాం ఏంటని చూడడానికి మనం స్టేటస్లోకి వెళ్ళి చూడాలి. చివరిలో స్టేటస్ ఉంటుంది, నంబర్ స్టేటస్. ఆ నంబర్ స్టేటస్ ఏదైతే ఉందో అది దాని యొక్క నెక్స్ట్ టైం నుంచి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఓకే. సో ఇట్లాగా మనం మళ్ళీ నేను MM01కి వెళ్ళాను అనుకో, ఓకే, మళ్ళీ ఎంటర్ చేశాను అనుకో, ఓకే. సో నెక్స్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు సీక్వెన్స్ వస్తుంది అన్నమాట ఇట్లా. ఓకేనా? నెంబర్ సీక్వెన్స్ ఏది ఉంటే అది వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఒక మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటా. ఒక మెటీరియల్ గ్రూప్ నా కోసం క్రియేట్ చేసుకుంటా. సో దానికి ఏం చేయాలి, మనం ఈ డిస్ప్లే గ్రూప్స్లోకి వెళ్ళండి, ఇవన్నీ గ్రూప్స్ ఉన్నాయి. అట్లాగే చేంజ్ గ్రూప్లోకి వెళ్ళాం అనుకో, చేంజ్ గ్రూప్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో టెస్ట్ ROH అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో నేను ఏం చేస్తా అంటే ఒక నెంబర్ రేంజ్ నేను డిఫైన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఒక నెంబర్ రేంజ్ డిఫైన్ చేయాలి. సో నేను ఏం చేస్తా అంటే ఫ్రీ ఇంటర్వల్స్ చూసుకుంటా ఫస్ట్. నాకు ఫ్రీ ఇంటర్వల్స్ ఏమున్నాయి, ఆల్రెడీ అసైన్ ఉన్నాయి, ఫ్రీ ఇంటర్వల్స్ ఏమున్నాయి చూసుకుంటా. సో ఫ్రీ ఇంటర్వల్స్లోకి వెళ్ళా. ఫ్రీ ఇంటర్వల్స్ ఇన్ని ఇంటర్వల్స్ ఉన్నాయి మనకి. దీనిలో మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. ఎందుకంటే మిగతా నెంబర్ రేంజ్ అంటే వాడేశారంట, మీరు ఇంట్లో ఏదైనా నెంబర్ తీసుకోండి అని చెప్పి ఫ్రీ ఇంటర్వల్ చెప్తుంది. ఓకేనా? క్లియరా? సో నేనేం చేస్తాను, ఇక్కడ నేను ఏదైనా ఒక దాన్ని తీసుకుని దాన్ని కాపీ చేసుకుంటాను. ఓకే, దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే ఎంటర్ చేసుకుంటే అది ఇక్కడ పాపులేట్ అవుతుంది అన్నమాట. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇంటర్నల్ నెంబరు, అది సిస్టమ్ దాని యొక్క పర్పస్ కోసం, అంటే టేబుల్ రికార్డ్ పర్పస్ కోసము అది క్రియేట్ చేసుకుంటుంది సీక్వెన్స్. సో ఇది ఎక్కడ చూడొచ్చు, మనం ఏ టేబుల్లో చూడొచ్చు, SC69లోకి వెళ్ళి మనం ఎక్కడ చూడొచ్చు, NRIV అనే టేబుల్ ఉంటుంది. NRIV టేబుల్లోకి వెళ్తే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మరి ఓన్లీ మెటీరియల్ మాస్టర్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేయారు కదా, నెంబర్ రేంజెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి అన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మన యొక్క మెటీరియల్ నంబర్ రేంజ్కి సంబంధించి ఇక్కడ మనం ఇస్తే, సపోజ్ మెటీరియల్ ఐడియా, మెటీరియల్ ఇవన్నీ ఏది ఉందో అది చూసుకుని అది ఇస్తే దానికి సంబంధించి వాళ్ళు అక్కడ నంబర్ రేంజెస్ ఇస్తారు అన్నమాట. సో దీనికి జనరల్గా ఏం వాడతారంటే, వినిపిస్తుందా? ఓకే, సో ఇది చూద్దాం. ఇది
మోస్ట్లీ ఇదే వాడాలి. సో మెటీరియల్ ఎన్ఆర్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ మెటీరియల్ నెంబర్ ఎన్ఆర్లో ఒక ఇంటర్నల్ నెంబర్ తీసుకుంటుంది. సో ఇదేంటి సీక్వెన్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే కొత్త క్రియేట్ చేస్తుంటామో దాని పర్పస్ కోసము సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం అనమాట. అందుకని ఇప్పుడు చూసా 77 చూపిస్తుంది. 76 దాకా ఆల్రెడీ ఉన్నాయి. నేను సేవ్ చేస్తే ఇది ఏమవుతుంది, ఈ 77 ఇక్కడ క్రియేట్ అవుతుంది మరి. సిరీస్ రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, 77 కూడా వచ్చింది నాకు. నేను క్రియేట్ చేసిన 77 కూడా వచ్చింది. ఓకే క్లియరా? సో ఇక్కడ మీరు ఎక్కడైతే బ్లాంక్ ఉందో నెంబర్ రేంజ్ స్టాటస్ బ్లాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్లాంక్స్ లో ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు, ఆ నంబర్ రేంజ్ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. ఓకేనా? మెటీరియల్ ఇప్పుడు దాకా నంబర్ రేంజ్ యూజ్ చేయలేదు, క్రియేట్ చేశారు, యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఈ 77 మెటీరియల్ గ్రూప్ నంబర్ రేంజ్ గ్రూప్ క్రియేట్ అయింది. అది నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. ఆ గ్రూప్ లో నేను ఏం చేస్తున్నాను, ఆ గ్రూప్ ఇప్పుడు సేవ్ అయింది కదా, నేను సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకేంటి, నా యొక్క మెటీరియల్ నంబర్, నా యొక్క మెటీరియల్ టైప్ నా దానికి అసైన్ చేసుకోవాలి. సో బిఫోర్ దాట్ నేను ఇంటర్వల్స్ చూస్తున్నా. ఇక్కడ ఇంటర్వల్స్ చూసా 01, 02, 03, 77 దాకా వచ్చింది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన 77 వచ్చిందో రాలేదు ఇక్కడ చూసుకోవాలి, వచ్చింది. సో ఇది మన రికార్డులో సేవ్ అయింది, ఎన్ఆర్ఐలో సేవ్ అయింది అన్నమాట. ఇది ఇక్కడ సేవ్ అయింది. సార్ నాకు ఎట్లా సార్ ఈ మన మీరు బాగానే చూస్తారు, నాకు ఈ ఆబ్జెక్ట్ నేమ్ అంటే తెలియదు, ఆబ్జెక్ట్ నేమ్ ఎట్లా చూడాలి? ఓకే, ఇవన్నీ ఆబ్జెక్ట్ నేమ్స్ ఎట్లా చూస్తారంటే ఇక్కడ దీనిలోకి వెళ్ళిన పైకి డిస్ప్లే ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది, నేను చూపిస్తాను. ఇది కాదు కానీ ఇక్కడ చూద్దాం, డౌన్లోడ్ చేసిన చూపిస్తుంది. ఇంకొకలా చూడొచ్చు. ఎట్లా అంటే చేంజ్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. చేంజ్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ వాల్యూ ఇక్కడ చూసుకుంటే మనం ఒక మెటీరియల్ నంబర్ ఆబ్జెక్ట్ ఏంటని తెలిసిపోతుంది. ఓకేనా? క్లియరా? ఓకే, సో దీని ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మన గ్రూప్ని అసైన్ చేయాలి. మన గ్రూప్ని మన యొక్క మెటీరియల్ టైప్కి అసైన్ చేయాలి. మన మెటీరియల్ టైప్ ఏమంటే అనుకున్నాం, స్టాండర్డ్ ROH అనుకున్నాం. సో ROH ఎక్కడ ఉంది, ఇక్కడెక్కడో ఉంది. అది సో ROH ఇక్కడ ఉంది. సో ఈ ROH నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను అసైన్ చేయాలనుకుంటున్నా. సో దేనికి అసైన్ చేయాలనుకున్నా, సో ఎలిమెంట్లోకి వెళ్తున్నా. ఎలిమెంట్లోకి వెళ్ళి మన గ్రూప్ ఏంటి, మన నంబర్ గ్రూప్ 77 కదా, 77 అవునా? మనం క్రియేట్ చేసినప్పుడు 77 క్రియేట్ అయింది అవునా? సో దీనిలోకి వెళ్ళి 77కి అసైన్ చేసేద్దాం. దీనికి వెళ్ళి అసైన్ చేద్దాం. ఈ 77 కదా, ఈ 77లో టెక్స్ట్ _ROH ఇదే మన గ్రూప్ క్రియేట్ చేసింది. దీనికి అసైన్ చేస్తున్నా. అసైన్ చేసి సేవ్ చేస్తున్నా. డబుల్ కొట్టే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు నా రా మెటీరియల్ మళ్ళీ చూస్తా, ROH ఎక్కడ ఉందని. ROH ఎక్కడ ఉంది, మన ROH ఎక్కడ ఉందని చూస్తా. ఈ గుంపులో ఇక్కడ ఉండే చివర ఈ గ్రూప్లోకి వెళ్ళాం అనుకో, ROH ఈ ROH దేనికి అసైన్ అయింది, నా యొక్క టెక్స్ట్ _ROHకి అసైన్ అయింది. ఇది ఏంటి, నంబర్ రేంజ్ 77. డబుల్ కొట్టేది ఇంకా ఏ నంబర్ రేంజ్ అసైన్ చేస్తుందో తెలుస్తుంది. సో ఆ విధంగా మనం నంబర్ రేంజ్ని అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాదు నాకు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలి అనుకుంటే ఇంకో ఎక్స్టర్నల్ నంబర్ ఇంకో ఇన్సర్ట్ చేసుకుని కావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ పెట్టుకోవచ్చు. లేదంటే క్రియేట్ చేసేటప్పుడే నాకు ఒకటే ఓన్లీ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఉండాలి, ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఉండకూడదు అనుకుంటే క్రియేట్ చేసేటప్పుడే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ చెక్ బాక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే, సో OMS2లో నేను చూసాను ఇంకో OMS2లో ఓకే ఎక్కడ ఓపెన్ చేసింది ఆల్రెడీ. OMS2కి వెళ్తే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ వితౌట్ చెక్ అని ఉంటుంది. అంటే ఏంటంటే నువ్వు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఎంటర్ చేసినా సరే సిస్టమ్ చెక్ చేయకుండా ఓకే చేస్తుంది ఈ చెక్ బాక్స్ పెట్టే. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అసైన్మెంట్ అట్ దిస్ ఇండికేటర్ టెల్స్ దట్ సిస్టమ్ నాట్ టు చెక్ ద మెటీరియల్ నంబర్ రేంజ్ ఎక్స్టెండ్ ఎంటర్డ్ ఆన్ ద స్క్రీన్ అగైన్స్ ద మెటీరియల్ నంబర్ రేంజ్. ఓకేనా? సో చెక్ చేయకుండా వెళ్తుంది అన్నమాట. క్లియరా? సో ఇప్పుడు నేను MM01లోకి వెళ్ళి ఓకే సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ తీసుకోండి. ఓకేనా? క్లియరా? ఎనీ క్వశ్చన్ ఉందా ఏమైనా?
డౌట్ ఉందా? నో సార్. చూసారా, నో ఎక్స్టర్నల్ నెంబర్. నేను ఎక్స్టర్నల్ నెంబర్ ఏమి అసైన్ చేయాల. ఓకేనా, అందుకనే మనకి నో ఎక్స్టర్నల్ నెంబర్ అసైన్మెంట్ అని చెప్పి చెప్తుంది. ఓకే, క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా చేస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తుంది? చెక్ బాక్స్ పెట్టా కాబట్టి. చెక్ బాక్స్ చెక్ చేసి సో నేను డిఫైన్ చేయకపోయినా సరే సిస్టమ్ చెక్ చేసి తీసుకుంటుంది. ఓకే, ఏ ఇచ్చినా సరే ఇట్లాగా కంట్రోల్స్ అలా ఉంటాయి అన్నమాట, మెటీరియల్ నెంబర్ రేంజ్ కంట్రోల్. సో అది ఫస్ట్ కంట్రోల్. ఓకే, సెకండ్ కంట్రోల్ వచ్చేసరికి ఇది ఓకేనా? ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా దీనిలో? డౌట్ ఉందా ఏమైనా నెంబర్ రేంజెస్లో? నో సార్, అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్. ఓకే, ఈ ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్కి ఓకే ఎస్ఏపిలో మనకి మెటల్ మాస్టర్కి సంబంధించి ఓకే ఎస్పిఆర్ఓలోకి వెళ్దాము, ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్దాము. ఓకే, దీని సీక్వెన్స్గా నేను ఓఎంఎస్2 కూడా ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, ఓఎంఎస్2లో ఇక్కడ మనకి ఫీల్డ్ సెలెక్షన్ రిఫరెన్స్ అని ఉంది. ఫీల్డ్ రిఫరెన్స్ అంటే బేసికల్గా ఏంటంటే ఫీల్డ్ రిఫరెన్స్ని బట్టి ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ చేసి ఉంటుంది. ఓకే, సో ఈ ఫీల్డ్ రిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఫీల్డ్ రిఫరెన్స్ ఇప్పుడు మీరు కస్టమైజ్ చేస్తున్నారు అనుకో, వేరే మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేస్తున్నారు, రా మెటీరియల్స్లోనే 10 రకాల మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకో, సో అన్నిట్లు కూడా మీరు కావాలంటే సేమ్ రిఫరెన్స్ వాడుకోవచ్చు, సేమ్ ఫీల్డ్ రిఫరెన్స్ వాడుకోవచ్చు. ఓకేనా, సో ఎట్లా క్రియేట్ చేయాలి అంటే మనం ఎస్పిఆర్ఓలోకి వెళ్ళాం అనుకో, లాజిస్టికల్ జనరల్స్లోకి వెళ్దాం. లాజిస్టికల్ జనరల్ అండ్ మెటల్ మాస్టర్లోకి వెళ్ళండి. మెటల్ మాస్టర్లోకి వెళ్తే బేసిక్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఓకే మీ యొక్క మెటీరియల్ టైప్స్ని డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఓఎంఎస్2 చూపిస్తున్నా కదా, ఆ ఓఎంఎస్2 అనేది ఇక్కడ నుంచి వస్తుంది ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, సో డిస్ప్లేకి వెళ్ళి మనం చూపించిన స్క్రీన్ ఇక్కడ నుంచి వెళ్తుంది, పార్ట్ ఇది. ఓకే, ఈ పార్ట్లో వెళ్తారు. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మనం ఫీల్డ్ సెలెక్షన్లోకి వెళ్దాం. ఫీల్డ్ సెలెక్షన్లోకి వెళ్తే అసైన్ ఫీల్డ్స్ టు ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్. మీరు ఏ యొక్క ఫీల్డ్స్ని మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసుకోండి. ఓకే, ఆ గ్రూప్లో మీరు మ్యాండేటరీయా ఆప్షనల్ అంటే నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని సపోజ్ ట్రిపుల్ 01 అని ఒక క్రియేట్ చేసుకున్నా. ఈ 001లో నేను ఏం చేశానంటే నాకు బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ వచ్చి మ్యాండేటరీ అని చెప్పాను. అట్లాగే ఓకే కరెన్సీ మ్యాండేటరీ అని చెప్పాను. ఓకే, ప్రైస్ కంట్రోల్ మ్యాండేటరీ అని చెప్పాను. ఓకే, అలాగే యూనిట్ ఆఫ్ ఇష్యూ మ్యాండేటరీ అంటే నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఇట్లా డిఫైన్ చేసుకున్నాను. సో ఈ ఫీల్డ్స్ నేను మ్యాండేటరీ. సో ఇండివిజువల్గా ప్రతి ఫీల్డ్కి వెళ్ళి మ్యాండేటరీ ఫీల్డ్ ఆప్షనల్ అని పెట్టుకునే కంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్లో ఏ ఫీల్డ్స్ కావాలో పెట్టుకోండి. ఆ గ్రూప్ లెవెల్లో కంట్రోల్ చేసుకోండి. మీరు ఈ గ్రూప్ లెవెల్లో మీరు మ్యాండేటరీ పెట్టారు అనుకో, అది ఆటోమేటిక్గా అందులో ఉన్న ఫీల్డ్స్ అన్నిట్లో కూడా మ్యాండేటరీ ఓకేనా, ఆ మెటీరియల్ టైప్కి. అట్లాగా గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి అంది. సో ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే వాడు డిఫాల్ట్గా ప్రతి చోట డిఫాల్ట్గా కొన్ని స్టాండర్డ్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా కొన్ని స్టాండర్డ్ ఎస్ఏపి డిఫాల్ట్ గ్రూప్స్ ఇచ్చాడు. ఒక గ్రూప్లో కొన్ని అసైన్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు చూసుకున్నారు అనుకో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నా. సపోజ్ నేను మారా ఫీల్డ్ నేమ్కి వెళ్ళి మారాకి వెళ్ళాలి. మారాకి వెళ్ళి సపోజ్ ఒక గ్రూప్ ఎంఏటికేఎల్ అనుకో, లేకపోతే ఓకే దీనికి వెళ్ళాను అంటే ఏంటి మెటల్ గ్రూప్ అన్నమాట. ఓకే, సో ఈ మెటల్ గ్రూప్ ఎక్కడుంది నాకు దీనికి సెలెక్ట్ చేయాలి. నేను ఇచ్చి ఈ మార్క్ కొట్టాను అనుకో, ఈ ఫీల్డ్స్లో ఆ గ్రూప్ క్రియేట్ అయింది. ఈ 2 గ్రూప్లో ఈ ఫీల్డ్ నేమ్ ఉంది. ఈ 2 అనే గ్రూప్లో నేను చెప్పేటప్పుడు మీకు గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారో 001 గ్రూప్లో ఈ ఫీల్డ్స్ అన్ని పెట్టుకున్నారు. అట్లాగే 2 అనే గ్రూప్ నేమ్లో వీళ్ళు ఈ ఫీల్డ్స్ అన్ని పెట్టుకున్నారు అన్నమాట. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అని పెట్టుకునేసరికి మీరు మీ యొక్క ఫీల్డ్ రిఫరెన్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో, సపోజ్ నాకు రా మెటీరియల్కి ఒక ఫీల్డ్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నా, ఏబిసిడి అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. అలాగే ఎఫ్ఈఆర్టీకి ఓకే XYZ అని పెట్టుకుని క్రియేట్ చేసుకున్నా. అప్పుడు ఏం చేస్తుంది, నీ యొక్క మెటీరియల్ టైప్ ROH మెటీరియల్ టైప్కి ఏదైతే ఫీల్డ్ రిఫరెన్స్ ఉందో ఓకే
ఆ ఫీల్డ్ రిఫరెన్స్ ఏదైతే అసైన్ చేసావో దానిలో ఇది ఏదైతే నువ్వు మ్యాండేటరీ చేయాలనుకుంటున్నావో ఫీల్డ్స్ అన్ని కూడా మ్యాండేటరీ అయిపోతాయి. సో నేనేం చేయాలి ఫస్ట్ నా యొక్క మెటీరియల్ టైప్లో అసలు ఫీల్డ్ రిఫరెన్స్ ఏముంది, ఆర్ఓహెచ్కి ఆర్ఓహెచ్ ఉంది. ఓకే, ఆర్ఓహెచ్కి ఆర్ఓహెచ్ ఉండాలా అంటే రూల్ ఏం లేదు, మీరు కస్టమైజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా ఉండొచ్చు. క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఈ ఆర్ఓహెచ్ నేను ఇక్కడ నా ఫీల్డ్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ ఏబిసిడి కాబట్టి ఆర్ఓహెచ్ ఉంది కాబట్టి ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి నేను ఆర్ఓహెచ్ ఎంటర్ చేస్తాను. పొజిషన్లో టైం తీసుకుంటున్నాను, డిస్కనెక్ట్ అయ్యింది. ఇంకా డిస్కనెక్ట్ అయింది. ఇంకా లేట్ అవుతుందంటే డిస్కనెక్ట్ అయినట్లే. నెట్ రావట్లేదు కదా, కరెంట్ పోయిందా, తర్వాత పని చేయట్లేదు ఏంటి? ఇంట్రెస్టుందా? వినిపిస్తుంది సార్. ఓకే, అయితే నెట్ కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అవ్వలేదు. ఓకే, సర్వర్ రావట్లేదు. ఓకే, ఎస్ సో సార్. నేను S4 HANAలోకి వెళ్తున్నా. S4 HANAలోకి వెళ్ళి ఇక్కడ నేను OMS2కి వెళ్తాను. ఓకే, OMS2లో నేను ఏం చేస్తాను, ఒక డిస్ప్లే ఆర్ఓహెచ్కి వెళ్తున్నా. ఆర్ఓహెచ్కి వెళ్ళి మెటీరియల్ టైప్కి, ఈ మెటీరియల్ టైప్లో ఫీల్డ్ రిఫరెన్స్ ఆర్ఓహెచ్ ఉంది. ఓకే, సో నేనేం చేయాలి ఇప్పుడు, నేను ఇంటాక్ చూపించిన పార్ట్లోకి మళ్ళీ వెళ్దాం. SPROలోకి వెళ్ళి SAP రిఫరెన్స్ అంటే S4 HANAకి మన ECCకి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, కొన్ని యాడ్ అయినాయి అంటే, కొన్ని చేంజ్ అయినాయి అంటే సింపుల్గా. సో ఎలాస్టికల్ జనరల్కి, మెటీరియల్ మాస్టర్కి, తర్వాత బేసిక్ సెట్టింగ్స్లో ఫీల్డ్ రిఫరెన్స్కి వెళ్ళి ఫీల్డ్ సెలెక్షన్లో నేను ఏం చేశాను, నా యొక్క ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ 2 అనుకున్నాం కదా, ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఓకే, సో మారాకి వెళ్ళి MATGRP లేదంటే MATKL సెర్చ్ చేయమన్నా. సో సెర్చ్ చేసింది, గ్రూప్ 2లో ఉంది. సో ఆరో మార్క్ కొట్టాను. ఈ టూ గ్రూప్లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, దీనిలో ఈ ఫీల్డ్ రిఫరెన్సెస్ అన్నమాట. అంటే డైరెక్ట్ మెటీరియల్ టైప్ కాకుండా ఫీల్డ్ రిఫరెన్స్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఆర్ఓహెచ్ అనే ఫీల్డ్ రిఫరెన్స్ ఉంది కాబట్టి ఆర్ఓహెచ్కి నేను ఏం చేస్తాను, పొజిషన్లోకి వెళ్ళి కిందకి వెళ్ళి ఆర్ఓహెచ్ సెలెక్ట్ చేస్తాను. ఆర్ఓహెచ్ సెలెక్ట్ చేసి ఓకే బాబు, ఆర్ఓహెచ్ దీనికి ఆప్షనల్ ఎంట్రీ ఇచ్చారు. సో నేనేం చేస్తాను, దీన్ని మ్యాండేటరీ చేస్తాను. మ్యాండేటరీ చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, సో స్టాండర్డ్ డోంట్ చేంజ్. ఇప్పుడు ఈ ఆర్ఓహెచ్ అనేది మీరు స్టాండర్డ్ బాబు, మీరు ఏం చేంజ్ చేయకండి అని చెప్తుంది. ఓకే, సో యూ స్టిల్ వాంట్ యూ కెన్ చేంజ్. సో ఈ మ్యాండేటరీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఐ రిమూవ్ దిస్. సో ఏమవుద్ది, మన మెటీరియల్ మాస్టర్లోకి వెళ్తే MM01లోకి వెళ్తే అది మ్యాండేటరీ ఫీల్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే ఆర్ఓహెచ్ కాకుండా మనం కస్టమైజ్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ఒక కస్టమైజ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో దానికి ఏం కావాలి, ముందు మనం ఒక ఫీల్డ్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దానికి ముందు ఏం చేయాలి, ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేసుకున్నాం. మెటీరియల్ టైప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. స్టాండర్డ్ ఎందుకు చేంజ్ చేయడం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, ఎస్ సార్. మెటీరియల్ టైప్ క్రియేట్ చేసుకున్నాం. సో మెటీరియల్ టైప్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఓకే యూ కెన్ గో టు OMS2 అగైన్. ఓకే, సో డిస్ప్లేలో ఉంది. ఓకే, సో OMS2లోకి వెళ్ళి నేను ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఏం చేస్తున్నాను, రా మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని తీసుకుని కాపీ చేసుకుంటున్నాను. ఎందుకు సార్ కాపీ చేయాలి, మనం మాన్యువల్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు అంటే, ప్రతి దానికి కూడా చాలా కనెక్టివిటీస్ ఉంటాయి. ఓకే, ఇటు నాట్ ఓన్లీ MM. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు నేను ప్లాంట్ క్రియేట్ చేస్తున్నా అంటే ప్లాంట్ ఎన్నో డిపార్ట్మెంట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో అన్ని డేటాలు మనకు తెలియదు కాబట్టి SAP సజెస్ట్ చేస్తుందంటే గో హెడ్ విత్ ద కాపీ ఆఫ్ బటన్. ఓకే, ఏదైనా మీరు క్రియేట్ చేయాలనుకుంటే దాని ఒక రిఫరెన్స్ కాపీ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తాయని చెప్తుంది. ఓకే, అప్పుడు మీరు చేంజ్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోండి లోపల అని చెప్తున్నాను. సో నేనేం చేస్తున్నాను, కాపీ చేసి ZROH అని క్రియేట్ చేస్తున్నా. లేదు ఆల్రెడీ ఉంటుంది, దెన్ ZRR అని నేను క్రియేట్ చేస్తున్నా. సమ్ ట్రిబుల్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో రా మెటీరియల్స్
ఓకే, సమ్ ఎగ్జాంపుల్ సంథింగ్ RRR అని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో సేవ్ చేసి ఫస్ట్ నేను సేవ్ చేసుకుంటాను. నేనేం చేయట్లేదు, కాపీ చేసుకుని ఈ డేటా కాపీ చేసుకుని ఏదైతే ఉన్నాయో అన్ని చేసుకుని ఎంటర్ కొట్టండి. ఓకే, కాపీ అయింది, సేవ్ చేసుకున్నా. నేను ఇంకేం చేయలేదు. ఓకే, సో ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. మేబీ మీకు తెలుసుందో లేదో తెలీదు. మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేంజెస్ చేస్తున్నారు అంటే దాని యొక్క ఒక రిక్వెస్ట్లో సేవ్ అవుతుంది. ఓకే, ఆ చేంజెస్ అన్ని ఆ రిక్వెస్ట్లో సేవ్ అవుతుంది. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా మీరు క్వాలిటీకి ప్రొడక్షన్కి ఈ చేంజెస్ మూవ్ చేయగలరు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఓన్ రిక్వెస్ట్లు ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్. సో జనరల్గా ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఎలా యూజ్ చేస్తారంటే డిఫరెంట్ క్లయింట్స్లో డిఫరెంట్ వాడతారు. సపోజ్ లెట్స్ సబ్జెక్ట్ చెప్తుంది. ఓకే, డేట్, సపోజ్ డేట్ వచ్చేసరికి 17/08. అంటే నేను ఆ నెంబర్ ఆ డిస్క్రిప్షన్ చూడగానే నేను చెప్పగలగాలి ఏం చేశాను నేను. ఓకే, మెటీరియల్ టైప్ చేంజెస్, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే, ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఓకే ఇన్సిడెంట్ నెంబర్ కూడా రాస్తారు. ఇన్సిడెంట్ 0, 1, 2, 3, 4 సంథింగ్ అని రాసి దాని యొక్క మెటీరియల్ టైప్ అని చెప్పి, ఓకే మెటీరియల్ టైప్ కంట్రోల్ అని చెప్పి కాన్ఫిగరేషన్ రాసుకుంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా కాన్ఫిగరేషన్, ఓకే ఈ ఇన్సిడెంట్ దీనికి సంబంధించింది, ఈ డేట్లో చేశారు, ఈ మాడ్యూల్ సంబంధించింది, ఈ డిస్క్రిప్షన్ సంబంధించింది అని చెప్పి చూస్ చేస్తారు అన్నమాట. ఓకే, ఓకే, సో ఇట్లా ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, సో ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఎట్లా చూడొచ్చు సార్ అంటే మీరు SC09లోకి వెళ్ళొచ్చు, లేదంటే SC10లోకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో 2 ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. SC09లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఐడిని ఎంటర్ చేసి, ఓకే ఇక్కడ కస్టమైజేషన్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని ఉంటుంది. కస్టమైజేషన్ అంటే మన కాన్ఫిగరేషన్ సంబంధించింది, వర్క్ బెంచ్ అంటే టెక్నికల్ సంబంధించింది. టేబుల్స్లో డేటాబేస్లో ఏదైతే డేటా స్టోర్ అవుతుందో ఆ డేటాబేస్ టేబుల్లో డైరెక్ట్గా ఏదైనా మోడిఫికేషన్ చేస్తుంటే అది వర్క్ బెంచ్ కింద క్రియేట్ అవుతుంది. ప్రోగ్రామ్ ద్వారా కానీ ఏదైనా కానీ చేస్తే. ఓకే, సో మనం డిస్ప్లే కొట్టామనుకో మనం క్రియేట్ చేసిన ఇప్పుడు ఇది మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ అది ఇక్కడ వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మన ప్రాపర్టీస్లోకి వెళ్ళాము, డబుల్ కొట్టి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఓకే స్టాటస్ స్టిల్ మోడిఫైబుల్ అంటే ఏంటి, ఇంకా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా రిలీజ్ చేయలేదు, ఎప్పుడు క్రియేట్ అయింది, లాస్ట్ చేంజ్ ఎప్పుడు, ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏదైతే మీరు స్టోర్ చేస్తున్నారో ఆ డేటా కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఏం స్టోర్ చేశారు ఇప్పుడు, మీరు ఏం చేశారు ఇప్పుడు, ఆ మెటీరియల్ కాన్ఫిగరేషన్ ఏం చేశారు, మెటీరియల్ టైప్ క్రియేట్ చేశారు. నేను ఏం చేస్తాను, సో ఆ మెటీరియల్ టైప్ చూస్తాను అన్నమాట. ఏం చేశాను నేను, MTRT. సో టెక్నికల్ వర్డ్ వచ్చి MTRT, మెటీరియల్ టైప్ చేంజ్ చేసావు. ఏం చేసావు, ఏ టేబుల్స్ అప్డేట్ అవుతున్నాయి, T134 టేబుల్ అప్డేట్ అవుతున్నాయి, T134M టేబుల్స్ అప్డేట్ అవుతున్నాయి. దీనిలోకి వెళ్తే ఏం క్రియేట్ చేసావు, క్లయింట్ 100లో Z00R అనే మెటీరియల్ టైప్ క్రియేట్ చేసావు. ఓకే, ఏం చేసావు, ఇంకేం ఎంటర్ చేసావు దానిలో, అంటే ఓకే దీనిలో నువ్వు ఈ ప్లాంట్స్కి ఎక్స్టెండ్ చేసావు, అంటే మెటీరియల్ టైప్ ప్లాంట్ ఎక్స్టెండ్ చేసావు. ఎక్కడ చూడొచ్చు ఇది ఎక్కడ చూడొచ్చు మనం, మెటీరియల్ టైప్ లోపలికి వెళ్తే ఓకే ఈ Z00Rని సెలెక్ట్ చేసుకుని క్వాలిటీ అప్డేట్లోకి వెళ్తే కాపీ చేశాం కాబట్టి వాటికి సంబంధించిన అన్ని టేబుల్స్ వాల్యూస్ ఏరియాస్ వచ్చేసింది. అది అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అట్లాగా ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు చేసే దానిలో ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో ప్రతిది కూడా ఇక్కడ రికార్డులో టేబుల్స్లో రికార్డ్ అవుతుంది. టీ ఉన్నాక టీ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అన్నమాట. ఏ లాంగ్వేజ్లో డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది, జర్మనీ లాంగ్వేజ్లో అప్డేట్ అయింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అప్డేట్ అయింది. సో నేను ఈ టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చూసాను అనుకో, /4 SC69 ఓకే T134T అని కొట్టాను అనుకో, ఇక్కడ నేను మెటీరియల్ టైప్ ఎంటర్ చేస్తాను. నేను క్రియేట్ చేసిన మెటీరియల్ టైప్ క్రియేట్ చేస్తే ఈ మెటీరియల్ టైప్ నేను ఏ లాంగ్వేజెస్లో అప్డేట్ అయింది, జర్మనీ లాంగ్వేజ్లో అప్డేట్ అయింది, ఓకే అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అప్డేట్ అయింది. ఓకేనా, ఎందుకంటే ముందు మనం ROH కాపీ తీసుకున్నాం కాబట్టి ROHకి ఇవి ఉంటాయి, అవి కాపీ అయ్యాయి అన్నమాట. క్లియరా, సో అట్లాగే మనం ఏదైతే కాపీ చేసుకున్నా అన్ని కూడా ఇక్కడ అప్డేట్ అవుతాయి, ప్రతిది కూడా అప్డేట్ అవుతాయి. క్లియరా, Yes, sir. సో ఇది
ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ నెంబర్. ఓకే, ఈ టీఆర్ నెంబర్. ఈ టీఆర్ నెంబర్ ఎవరు డిఫైన్ చేస్తారంటే మన బేసిస్ వాళ్ళు ఇంటర్నల్గా నెంబర్ పెట్టి ఫిక్స్ చేస్తారు. ఓకే, కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేయకుండా టీఆర్ సర్వీస్ నౌలో చేంజ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి క్రియేట్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడ అసైన్ చేసుకుంటారు, డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేసుకుంటారు. ఓకేనా, లేదంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మోడిఫిబుల్ రిలీజ్ అని చెప్పా కదా, ఒకసారి రిలీజ్ అయిందనుకో, ఓకే, దాన్ని మళ్ళీ మీరు మోడిఫై చేయలేరు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో నువ్వు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, ఇంకా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ మోడిఫై చేస్తున్నావు, దానికి ఒక టీఆర్ క్రియేట్ అవుతుంది కదా, నాకు ఇన్ని మల్టిపుల్ టీఆర్స్ వద్దు, ఒకే టీఆర్లో సేవ్ అవ్వాలి అన్నప్పుడు అదే టీఆర్లో కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు, నాకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, నా పని అయిపోయింది, ఈ టీఆర్ మొత్తం క్లోజ్ చేయాలనుకున్నావు అనుకో, ఇది మూవ్ చేయాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయొచ్చు, ఇక్కడ రిలీజ్ బటన్ ఉంటుంది, రిలీజ్ కొట్టాలి. ఓకే, రిలీజ్ కొట్టి ఈ రిలీజ్ కొట్టావు అనుకో, నెక్స్ట్ టైము ఈ టీఆర్లో ఏమి ఎంటర్ చేయడానికి ఉండదు. ఓకే, సో ఈ స్టాటస్ అంతా కూడా రిలీజ్ అనే స్టాటస్ వచ్చేస్తుంది. ఓకే, స్టాటస్ వచ్చి రిలీజ్ స్టాటస్ అని వచ్చేస్తుంది. Yes, sir. ఓకే, సో ప్రతి ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ ట్రాన్స్పోర్ట్, సబ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మెయిన్ ట్రాన్స్పోర్ట్, సబ్ ట్రాన్స్పోర్ట్. సో మెయిన్ ట్రాన్స్పోర్ట్ అండర్లో సబ్ ట్రాన్స్పోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? Yes, ఏమన్నా sir. ఇంకా? ఓకే, క్రియేట్ రిక్వెస్ట్ రెండు కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇంకేం కావాలంటే రిక్వెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాక మీ కంపెనీ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ డిఫైన్ చేశారు, ఇంకా ప్రాజెక్ట్లో స్టోర్ అవ్వాలనుకుంటే ప్రాజెక్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? Yes, సో sir. ఇట్లాగా మనం ఎంత కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ట్రాన్స్పోర్ట్స్ కావాలంటే అన్ని ట్రాన్స్పోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని రిలీజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో ఇది యాడ్ యూజర్ ఇంకా నీ యాక్సెస్ నీకు ఉంటుంది. చూడండి ఇక్కడ నా యూజర్ నాకు ఉంది కదా, ఇప్పుడు మీరు దీని ఓనర్ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ ఓనర్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చేంజ్ ఓనర్ చేంజ్ చేయాలంటే నువ్వు అది రిలీజ్ చేయకుండా ఉండాలి. ఇంకా మోడిఫైబుల్ ఉంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? Yes, sir. క్లియర్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అన్నమాట. ఇలా రిలీజ్ చేసుకుని అది ఏం చేస్తుంది, నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. ఈ డేటా అంటే ఒక దాంట్లో స్టోర్ చేసుకుంది, అందుకే రిలీజ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి స్టాటస్ చూసుకుంటే అన్నీ కూడా నేను గ్రే అవుట్ అయిపోయినాయి, నేను మాడిఫై చేయలేకపోతున్నా. ఓకే, సో టార్గెట్ సిస్టమ్, ఏ సిస్టమ్ పంపించాలనుకుంటున్నారు అని కూడా ఇక్కడ ఉంటుంది. మీరు టార్గెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ మూవ్ చేయాలనుకుంటే టార్గెట్ సిస్టమ్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, Yes, sir. సో నేను చేంజ్ ఓనరు చేంజ్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, నాట్ మోడిఫైబుల్. ఏం మోడిఫై చేయలేం రిలీజ్ చేసిన తర్వాత. ఓకేనా, సరే రిలీజ్ అయిన తర్వాత మోడిఫై చేయలేం. ఓకే, ఇదంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి సంబంధించింది. ఓకే, SC09 ఆర్ SC10. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇది చూపించా కదా మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏంటి, ఫీల్డ్స్ రిఫరెన్స్ దగ్గర ఉన్నా, సో ఇక్కడ కూడా 60 వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని నేను నా కొత్త ఫీల్డ్ రిఫరెన్స్ని క్రియేట్ చేసుకుంటా. నా కొత్త ఫీల్డ్ రిఫరెన్స్ని క్రియేట్ చేసుకుంటా. చేసుకున్నావా ఫీల్డ్ రిఫరెన్స్ని? Yes, sir. Yes, ఓకే, sir. ఒక ఫీల్డ్ రిఫరెన్స్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదైనా ఒక ఫీల్డ్ రిఫరెన్స్ ఒక తీసుకుని మళ్ళీ ఆప్షన్ సేమ్ మనం ఎట్లా కావాలంటే అట్లా ఫీల్డ్ రిఫరెన్స్ ఒకటి తీసుకుని ఓకే, సో టూలోకి వెళ్ళి ఈ టూని నేను ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్ నేను కాపీ చేసుకుని ఏదైనా సంథింగ్ నీకు ఓకే ఏదైనా కాపీ చేసుకుని దీనిలో ఏం కాపీ చేస్తున్నాను, సపోజ్ నాకు ROH కావాలనుకున్నాను కదా, ROHని కాపీ చేసుకుంటా. ఓకే, ROHని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని నేను ఏం చేస్తాను, ఇక్కడ సపోజ్ ZRR పెట్టా, ZRR పెట్టి సేవ్ చేసా. సో ఇక్కడ చూడండి. ఓకే, నేను మళ్ళీ రిక్వెస్ట్ అడుగుతుంది, రిక్వెస్ట్ రిలీజ్ చేసా కాబట్టి ఇంకోటి రిక్వెస్ట్ అడుగుతుంది. సో నీకు ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ ఉంటే ఆ రిక్వెస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ZRR అనేది ఒకటి క్రియేట్ చేశాను. నేను ఏం చేశాను, ఈ 2 ఫీల్డ్ రిఫరెన్స్లో ZRR అని చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి రిక్వైర్డ్ ఫీల్డ్ పెట్టుకుని సేవ్ చేస్తాను. ఓకేనా, సో ఏం చేశాను నేను,
ఒక ఫీల్డ్ రిఫరెన్స్ తీసుకుని ఆ ఫీల్డ్ రిఫరెన్స్ నా యొక్క మెటీరియల్ టైప్ గ్రూప్కి ఏదైతే ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్లో ఉందో దానిలో ఒక ఫీల్డ్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకుని దానిలో అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను నా మెటీరియల్ టైప్కి అసైన్ చేసుకుంటా. ఫీల్డ్ రిఫరెన్స్ ఏదైతే క్రియేట్ చేశానో అది నేను ఇక్కడ నా ఫీల్డ్ రిఫరెన్స్కి అసైన్ చేసుకుంటా. ఓకే, సో నేను ఫీల్డ్ రిఫరెన్స్ ఒకటి క్రియేట్ చేశాను కాబట్టి అది ఇప్పుడు చూపిస్తుంది. సో నేను సేవ్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఏదైతే నువ్వు చేసావో అది ఈ మెటీరియల్ టైప్కి కంట్రోల్ అవుతుంది, వేరే మెటీరియల్ టైప్కి ఇంపాక్ట్ అవ్వదు. ఈ మెటీరియల్ టైప్ ఒకదానికే ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మెటీరియల్ మాస్టర్లోకి వెళ్ళి MM01లోకి వెళ్ళి ఓకే నేను మెటీరియల్ మాస్టర్ రికార్డు మెటీరియల్ క్రియేట్ చేస్తాను. ఏ మెటీరియల్ ZRR అని క్రియేట్ చేస్తాను. ZRR అని క్రియేట్ చేస్తాను. ఓకే, సో క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను అంటే మనం ఏంటంటే చూడాలనుకోవడం మెటీరియల్ గ్రూప్ కదా, మెటీరియల్ గ్రూప్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఇంతకుముందు వేరే మెటీరియల్ ROH ఎంటర్ చేసినప్పుడు నేను ఎంటర్ చేస్తే ఓకే అయిపోయింది. ఏంటంటే రా మెటీరియల్ మ్యాండేటరీ ఫీల్డ్ ఎంటర్ చేస్తున్నా, చూసారా మెటీరియల్ గ్రూప్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. నేను అదే ROHతో క్రియేట్ చేశాను అనుకో, నేను ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను డిఫరెన్స్ చూపించడానికి. ROH మెటీరియల్ టైప్తో నేను ఒక మెటీరియల్ నెంబర్ని క్రియేట్ చేస్తున్నాను ROHతో. ఓకే, ఇంతకుముందు మనం ROH వాడాము. ROHతో నేను ఏం చేస్తున్నాను, మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో చేస్తాను. ఇప్పుడు నేను ఏదో మెటీరియల్ 1 2 3 ఏదో క్రియేట్ చేస్తాను. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను సిస్టమ్ రెడీ అయిపోయింది, జస్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది. అంటే నేను మెటీరియల్ గ్రూప్ ఎంటర్ చేయకపోయినా సరే రెడీ అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ నేను సేవ్ చేద్దాం అంటే అవ్వట్లే. సేవ్ చేస్తుంది అర్థం అవ్వట్లే. ఎందుకు? మ్యాండేటరీ మెటీరియల్ గ్రూప్ అనేది నువ్వు మ్యాండేటరీ పెట్టావు, నువ్వు కంపల్సరీ ఎంటర్ చేయాలి. అర్థమైందా? సో అది మ్యాండేటరీ. అంటే నేను ఆప్షనల్ పెట్టాను, ఆప్షనల్ హైట్ పెట్టా అంటే హైట్, అట్లా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అట్లా మనం దేనికి కావాలంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బేస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ పెట్టలేదు కదా సార్ అక్కడ. బేస్ యూనిట్ అనేది ఆల్రెడీ ఉంది కదా, ROH మనం కాపీ అవుతుంది. కాపీ చేసుకున్నాం కదా ఇంతకుముందు. ఓకే, మనం ఒక ఫీల్డ్కి చేంజ్ చేయడానికి పెట్టుకున్నాం అంతే. ఆల్రెడీ ఆ ఓకే, ఫీల్డ్స్ ఒక అన్ని field కి మ్యాండేటరీ అన్న. ఉన్నాయి కొన్ని. ఒక ఫీల్డ్కి ఓకే చేంజ్ సార్. చేసి పెట్టుకున్నాం. మనం ఓకే, కాపీ చేసుకున్నప్పుడు ఆ మెటీరియల్ టైప్ నువ్వు ఏదైతే రిఫరెన్స్ తీసుకున్న ROHకి దానికి ఏదైతే ఉన్నాయో ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్స్ అన్ని కూడా కనెక్ట్ అయిపోతాయి. నువ్వు దాన్ని బట్టి కస్టమైజ్ చేసుకుంటున్నావు. ఓకేనా? ఎస్ సార్. కావాలంటే ఇది కూడా ఆప్షనల్ చేసుకోవచ్చు కదా సార్ మనం. చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని ఎట్లా ఉంటాయంటే ఓకే మెటీరియల్ టైప్స్లో క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్ రిఫరెన్స్లో కొన్ని ప్రొసీజర్స్కి ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు ఇది మార్చావంటే నీ ప్రొసీజర్ ప్రాపర్గా రన్ అవ్వదు, నువ్వు ప్రొక్యూర్మెంట్ సరిగ్గా చేయలేవు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలా క్వశ్చన్స్లో ఎలా ఉంటాయంటే సిస్టమ్ నువ్వు ట్రై చేసినా సరే చేయనవదు. ఈవెన్ ఒక చేంజ్ చేసావు అనుకో, స్టిల్ నువ్వు చేంజ్ చేసినా సరే సిస్టమ్ అది అప్డేట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కోడ్ లెవెల్లో కూడా పెట్టుండొచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ప్రతి వాళ్ళకి కావాలని రూల్ లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నువ్వు కస్టమైజ్ చేసుకుంటే కస్టమైజ్ ప్రకారం పనిచేస్తాయి. కానీ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్, అవి నువ్వు మ్యాండేటరీ చేసావు అనుకో, ఆప్షనల్ చేసావు అనుకో, సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకంటే బాస్ నువ్వు ఇది కంపల్సరీగా వాడాలి, నీ ప్రొసీజర్లో డిస్క్రిప్షన్ ఉన్నాక మెటీరియల్ డిస్క్రిప్షన్ లేకపోతే ఆ మెటీరియల్ టైప్ మెటీరియల్ నెంబర్కి దేనివల్ల యూజ్ లేనప్పుడు Yes, sir. సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని తీసుకోకుండా ఏం చేస్తుందంటే ఈ స్టాండర్డ్ రిఫరెన్స్ 0001 ఉంటాయి. 0001లో ఏమున్నాయో వాటి ప్రకారం తీసుకుంటుంది కంట్రోల్. ఓకేనా? సో అట్లాగా కొన్ని ఎట్లా వర్క్ అవుతాయంటే మెటీరియల్ టైప్ నువ్వు కస్టమైజ్ చేసినా సరే ఒక్కొక్కసారి స్టాండర్డ్కి కొన్ని ఫీల్డ్ రిఫరెన్సెస్ ఉంటాయి, వాటి ప్రకారం తీసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్, హౌ డిఫైన్ ద ప్రోగ్రామ్. ఓకేనా? Yes, sir. అదే SAP స్టాండర్డ్ వాళ్ళు ఫిక్స్ చేశారు. అర్థమైనా? Yes, sir. సో ఇది Sir, ఫీల్డ్ రిఫరెన్స్. చెప్పు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ లో నేను చేశాను సార్ ఒకటి కాన్ఫిగరేషన్ అది, దాని టెస్టింగ్ కూడా చేస్తా, అంతా Okay. ఓకే అనుకుని నేను ఇంకో సిస్టమ్ కి మూవ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ సిస్టమ్ నుంచి QA సిస్టమ్ మూవ్ చేసుకున్నా. నా ఓకే. QA సిస్టమ్ లో అనేది నాకు ఇంకా కొన్ని టెస్ట్ కేసెస్ అనేది ఎక్కువ టెస్టింగ్ చేయడం వల్ల నాకు
నేను చేసింది ఎక్కడ మిస్టేక్ అనిపించింది. అప్పుడు దాన్ని బ్యాక్‌కి తీసుకెళ్ళొచ్చా సార్? డెవ్ సిస్టమ్‌లోకి ఉంది అవ్వదు. ఇంకో కొత్త ట్రాన్స్‌పోర్ట్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలా సార్? మళ్ళీ కొత్త ట్రాన్స్‌పోర్ట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి కొత్తది. టీఆర్ నంబర్ అనేది జస్ట్ రిఫరెన్స్. ఓకే. ఓకే. ఈ ఈ ఇప్పుడు నేను ఈ చేంజెస్ ఏదైతే చేశానో ఒక నిమిషం కాల్ ఏదో వస్తుంది. ఓకే సార్. హలో. హలో. యెస్. హలో. సారీ. ఓకే. రిక్వెస్ట్ ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు ఏమి చేయలేవు. మూవ్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకురావడం కుదరదు. సో ఇప్పుడు నేను చేంజెస్ చేసినవి ఒక ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లో స్టోర్ అయినాయి కదా! అది మూవ్ చేసావు కదా! మళ్ళీ Yes, sir. ఇంకేమైనా చేయాలి అనుకుంటే చేంజ్ చేస్తే మళ్ళీ కొత్త ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లో క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అలా నువ్వు 10 ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లు క్రియేట్ చేసుకుంటే అది సీక్వెన్స్‌గా నువ్వు ఎప్పుడైతే ప్రొడక్షన్ మూవ్ చేయాలనుకుంటున్నావో సీక్వెన్స్‌గా అన్నీ వన్ బై వన్ పంపించాలి. ఓకే. ముందు లాస్ట్ పంపించి తర్వాత ఫస్ట్ పంపించావనుకో మొత్తం డంప్‌లు వచ్చేస్తాయి. అప్డేట్ ఓకే. కావు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకు యెస్. ఎందుకు అట్లాగా అంటే ఇప్పుడు నేను టీఆర్1 క్రియేట్ చేస్తా. టీఆర్1లో క్రియేట్ మెటీరియల్ టైప్ క్రియేట్ చేస్తా. కొత్త మెటీరియల్ టైప్ క్రియేట్ చేసా. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ టూల్ Yes, అని sir. ఏం చేశానంటే చేంజెస్ చేశా. మెటీరియల్ టైప్‌కి చేంజెస్ చేశా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రొడక్షన్ మూవ్ చేసేటప్పుడు మర్చిపోయి టీఆర్2 ఒకటి మూవ్ చేసి టీఆర్1 మూవ్ చేయలే. ఇక్కడ ఫస్ట్ టీఆర్2 అప్పుడు ఏమైంది ఈ చేంజెస్ మెటీరియల్ టైప్‌ని అప్డేట్ చేయడానికి చూస్తుంది సిస్టమ్. క్రియేట్ చేయడానికి చూడట్లా. ప్రొడక్షన్ సిస్టమ్‌లో ఆ మెటీరియల్ టైప్ చేంజ్ చేయడానికి చూస్తుంది. సో ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసిన మెటీరియల్ టైప్ మూవ్ చేయకపోతే అక్కడ మెటీరియల్ టైపే ఉండదు కదా! యెస్, sir. సో అందుకనే మనం ఏం చేయాలంటే సీక్వెన్స్‌గా పంపించాలి. టీఆర్1 పంపించిన తర్వాత టీఆర్2 పంపించాలి. అందుకని వాళ్ళకి ప్రాపర్‌గా చెప్పాలి. ముందు టీఆర్1 రిలీజ్ చేయండి. తర్వాత టీఆర్2 రిలీజ్ చేయండి అని. లేదంటే టీఆర్1 మూవ్ చేయండి. తర్వాత టీఆర్2 మూవ్ చేయండి అని. ఓకే. అప్డేట్స్ Yes, sir. ఉండొచ్చు. లేకపోతే క్రియేషన్ ఉండొచ్చు. ఏదైనా మిస్ అవ్వచ్చు కదా! ఎంట్రీ మిస్ అవ్వచ్చు ఏదైనా. ఓకే. ఎంట్రీ మిస్ అవుతుందన్నమాట. ఓకే. సో Yes, sir. అర్థమైంది సార్. సో అట్లాగా ఇంపాక్ట్. ఓకే. సో ఎనీ క్వెషన్? నో సార్. నో క్వెషన్స్. ఓకే. ఇవాల్టికి ఆపుదాము. ఓకే. యాహ్! ఓకే సార్.